ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వసంతోత్సవ జల్లుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం. అప్పలాయగుంట క్షేత్రంలో ఘనంగా గజవాహన సేవ. సింహాచల క్షేత్రంలో వైభవపేతంగా చందన సమర్పణ క్రతువు. దేవేరి సమేత వరాహ లక్ష్మీ నృసింహునికి స్నపనాభిషేకం. తిరుపతిలో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ వీడ్కోలు సభ. ఉద్యోగుల సేవలను ప్రశంసించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. ఉద్యోగులకు ఘనంగా సత్కారం. శ్రీవారి ప్రసాదాలను అందించిన అధికారులు. పేరూరు బండ వకుళమాత ఆలయంలో సంప్రోక్షణ క్రతువులు. శాస్త్రోక్తంగా యాగశాల పూజలు, అంకురార్పణ. ఐశ్వర్యానికి ప్రతీకగా నిలిచే గజవాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహం భక్తులను ముగ్ధుల్ని చేసింది. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి అమ్మవార్లకు వసంతోత్సవం, అనంతరం స్వామివారి గజవాహన సేవ వేడుకగా జరిగింది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం వసంతోత్సవం జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వభూషితంగా అలంకరించి ఆలయ ముఖమండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపి గంధ సమర్పణ చేశారు. నివేదన, మహామంగళ హారతులు సమర్పించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల తిరువీధి ఉత్సవం భక్తుల సభరితంగా జరిగింది. అర్చకులు భక్తులపై వసంతాలను ప్రోక్షణ చేయడంతో ఆధ్యాత్మిక ఆనంద భరితులయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గజవాహన సేవ జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు బంగారు రత్నాభరణాలు, గజపుష్పమాలలతో ఉత్సవ శోభితంగా అలంకరించి గజవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నివేదన, మంగళహారతులు అందజేశారు. ఆపై కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీల నడుమ భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా స్వామివారు గజవాహనంపై ఆలయ వీధులలో ఊరేగారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు,
ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎన్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఆంధ్రప్రదేశ్లో విశిష్ట వైష్ణవాలయంగా ఖ్యాతి గడించిన సింహాచల క్షేత్రం చందన పరిమళాలను వెదజల్లింది. జ్యేష్ఠ పూర్ణిమ పర్వదినాన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుడికి సంప్రదాయ శోభితంగా చందన సమర్పణ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉభయ దేవేరి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపనాభిషేకం నిర్వహించారు. ఆపై వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తుండగా అర్చకులు స్వామి అమ్మవార్లకు గర్భాలయంలో మూలమూర్తికి చందన సమర్పణ చేసి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు మంగళవారం సాయంత్రం 1 కోటి రూపాయల విరాళం అందింది. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తరుణ్, రమేష్లు విరాళానికి సంబంధించిన డీడీని తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. తిరుమల క్షేత్రంలో నిలవైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆపద మొక్కులవాడిగా, అనాథ రక్షకుడిగా, పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధి చెందారు. తిరుమలేశుని దర్శనానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులు ప్రతినిత్యం లక్షలాదిగా ఎంతో ఆర్తిగా తరలివస్తారు. శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తుల్లో సర్వదర్శనం ద్వారా అధిక శాతం మంది భక్తులు తిరుమలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా వచ్చే భక్తులకు సకల వసతులను కల్పిస్తూ సాధ్యమైనంత మేర త్వరగా శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వరునికి జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవ జరిగింది. ఈ సమయంలోనే 5 కంపార్ట్మెంట్లలోని భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి దర్శనానికి అనుమతించింది. అష్టదళ పాద పద్మారాధన సేవలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఏడుకొండలవాడిని సర్వదర్శనం భక్తులు కనులారా దర్శించుకుని పరవశులయ్యారు. టీటీడీలో సుదీర్ఘకాలం సేవలు అందించి పదవి విరమణ చేసిన 120 మంది ఉద్యోగుల ఆత్మీయ వీడ్కోలు సత్కార సభ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకలకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సత్కరించి టీటీడీలో ఉద్యోగులు అందించిన నిరుపమానమైన సేవలను ప్రశంసించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ వీడ్కోలు సత్కార సభను ఘనంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, సివి&ఎస్ఓ కేవీ మురళీకృష్ణ, జేఈఓ డాక్టర్ ఏ శరత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ వీడ్కోలు సత్కార సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ వేసవి సెలవుల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ టీటీడీ సిబ్బంది చేసిన సేవలకు అభినందన తెలియజేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవలు అమూల్యమని, ఉద్యోగులందరికీ రావలసిన జీతభత్యాలను పదవీ విరమణ చేసిన రోజునే అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. ఒక మాట వరుసకి 1 or 2 days బ్యాక్ ఇంతమంది రిటైర్ అవుతున్నారంటే మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఏం కల్చరు అని అనుకున్నాం. అంటే ఒకప్పుడు ఎప్పుడో ఉండేది సామూహికంగా అందరినీ గౌరవించుకోవటం, మధ్యలో మానేసామంటే లెట్ స్టార్ట్ మళ్ళీ చేద్దాము అని ఒకే ఒక్క మాట అనుకున్నాం అంతే. ఆ తరువాత జరిగిందంతా వాళ్ళు ఆలోచించేసి చేసిందే. అంటే ఏమేమి చేయాలి అంటే ఒక్క మాట అనుకున్నాం, చక్కగా చేయాలి, మొక్కుబడిగా చేయకూడదు, చేసేదేదో మనస్ఫూర్తిగా పద్ధతిగా చక్కగా చేద్దాము, అదొక్కటి అనుకున్నాము. కానీ శరత్ గారు చెప్పిన దాని ప్రకారము అవన్నీ జరుగుతూ ఉంటే చాలా చక్కగా అరేంజ్ చేసినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తి అభినందనలు. రెండవది, మున్ముందు మనం ఈ కార్యక్రమం ఎలా చేయాలో మీ అందరితో చర్చించి ఒకసారి అనుకుంటాం. వాళ్ళు పనిచేసే ఏరియాకి అందుబాటులో ఉండి చేసుకుంటారంటే, నేను ప్రధానంగా జిల్లాలో పనిచేశాను కాబట్టి టీచర్స్ రకరకాల హై స్కూల్లో ఉంటారు,
ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ అందరూ రకరకాల మండలాల్లో పనిచేసి ఉంటారు కాబట్టి అక్కడ ఆ రోజు చేసుకొని 3 నెలలకు ఒకసారి జిల్లా స్థాయిలో చేసుకునే వాళ్ళం. సో ఆ రోజు మార్నింగ్ గ్యాదర్ అయ్యి అందరికీ సన్మానం చేసుకుని లంచ్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. అక్కడ నంబర్స్ కొంచెం మేనేజబుల్గా ఉండేవి. సో ఇక్కడ కూడా మున్ముందు మనం రేపు నెక్స్ట్ మంత్ నుంచి ఎలా చేయాలి అన్నది అందరూ కలిసి ఒకసారి ఆలోచన చేసుకొని సమిష్టిగా ఇక్కడే చేసుకుందాము అంటే ఇక్కడే చేసుకుందాము, లేదు ఆ రోజు పదవీ విరమణ చేసిన రోజు ఎవరి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు చేసుకొని ఇంకొక రోజు అంటే 4-5 రోజుల తరువాత ఇక్కడ సమిష్టిగా చేసుకుందామంటే ఆ విధంగా చేసుకుందాము. అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే అందరికీ బాగుంటుందో ఆ విధంగానే అమలు చేద్దాం. ఇక రెండో ప్రధాన ఉద్దేశం, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సాధారణంగా పదవీ విరమణ చేసేటప్పుడు ఏవో కొన్ని గ్యాప్స్ ఉండిపోతుంటాయి. అంటే వాళ్ళకి రావాల్సినవన్నీ చేరకపోవటము, అవన్నీ గ్యాప్స్ చాలా చూస్తూ ఉంటాము. పదవీ విరమణ చేసిన తర్వాత వాటి కోసము వాళ్ళు పని చేసిన ఆఫీసుల చుట్టే మళ్ళీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదు. పదవీ విరమణ చేసిన రోజే వాళ్ళకి రావాల్సిన అన్ని పేపర్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ఆ మరుసటి రోజు అంటే 1వ తారీఖున జమ అయ్యే విధంగా చేయాలి అనేది ఆలోచన. ఆ విధంగా జరుగుతుంది అని అనుకుంటున్నాము. ఎక్కడైనా ఏదైనా చిన్న గ్యాప్, పొరపాటు, విసులు అట్ట ఇబ్బంది ఉంటే అది తప్పకుండా కవర్ చేస్తాము. అదే అట్లనే అంటే డిసిప్లినరీ కేసెస్ ఉండటం వల్ల కూడా కొందరికి ఇబ్బంది ఉండొచ్చు. అవన్నీ కూడా పదవీ విరమణ కన్నా ఒక 2-3 నెలల ముందే ఏదో ఒక విధంగా వాటిని క్లోజ్ చేసి పదవీ విరమణ టైంకి అందరికీ అన్ని బెనిఫిట్స్ వచ్చే విధంగా చేయాలి అన్నది ఆలోచన. సో అది అమలు చేయటానికి చర్యలు తప్పకుండా తీసుకోవటం జరుగుతుంది. తరువాత మీ అందరి యొక్క సేవలు, మేమంతా ఇక్కడ కొత్తగా వచ్చాం కానీ మీ సేవలు ఆ దేవుని చెంత ఎంతో సేవ అందించారు. అట్లనే స్వామివారి భక్తితో వచ్చే భక్తులందరికీ కూడా మీ సేవలు చాలా చక్కగా అందించి ఉన్నారు. గత 3-4 రోజుల్లో చూస్తున్నాము, ఎప్పుడూ లేనంత జనం కొండ మీదకి రావటం జరిగింది. మీరందరూ గమనిస్తే గత 3-4 వారాల నుంచి ప్రతి శని, ఆది, సోమవారం కానీ ఏదో 3 కంటిన్యూస్ డేస్ 90 వేల మంది పైన మనం దర్శనం చేయించుకోగలుగుతున్నాము. సో ఈ హాలిడేస్లో అందరినీ అంటే బ్రేక్స్ ఏవి పెద్దగా బ్రేక్ చేయకుండా అందరినీ కలుపుకుంటూ 90,000 పైన, ఏ రోజు 75,000 తక్కువ కాకుండా, చాలా రోజులు 85,000 పైన, చాలా రోజులు కనీసం వారంలో 2 నుంచి 3 రోజులు 90,000 పైన దర్శనాలు చేసుకోవటానికి మీరందరూ ఆ విధంగా జరగటానికి సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ, టీటీడీ ఉద్యోగులందరికీ భక్తుల తరఫున మనస్ఫూర్తి ధన్యవాదాలు, అభినందనలు. అది చాలా సమన్వయంతో చేసుకునే పని. చాలా చాలా చక్కగా, చాలా ఓర్పుతో, సహనంతో చాలా చక్కగా చేశారు. చేసిన వాళ్ళందరికీ, కొండ మీద పనిచేసే వాళ్ళకి, లాజిస్టిక్స్ అందించే వాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు. ఇంతకు మించి నేను ఈరోజు చెప్పడానికి ఏం లేదు. మీరందరూ, మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. టీటీడీ సివి&ఎస్ఓ కేవి మురళీకృష్ణ మాట్లాడుతూ, పదవి విరమణ ఉద్యోగ జీవితంలో సహజమని, స్వామివారి చెంత సుదీర్ఘకాలం పనిచేసి పదవి విరమణ చేయడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ఓం వెంకటేశాయ. ఈ ఆనంద నిలయని సంస్థానంలో పనిచేసేటటువంటి అవకాశం అదృష్టంగా అందరికీ ఒక గొప్ప ఆపర్చునిటీగా దొరకడం అనేటటువంటి దాని గురించి ప్రస్తావించి చెప్పడం జరిగింది. సో అది ఎవరు కాదనలేనిది. అంత మంచి అవకాశం పొందినటువంటి మీ అందరూ 30-35 ఏళ్ల పాటు స్వామి వారి సేవలో, అలాగే స్వామి కోసం వచ్చేటటువంటి భక్తులకి సేవించేటటువంటి, సేవ చేసి తరించేటటువంటి భాగ్యాన్ని పొందడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అది. సో ఇంత పెద్ద స్థాయిలో పదవీ విరమణ సందర్భంగా ఒక మీటింగ్ లాగా ఆర్గనైజ్ చేసి ఒక పెద్ద హాల్లో ఆర్గనైజ్ చేయాలనేటటువంటి ఒక మంచి పెద్ద ఉద్దేశంతో మన గౌరవనీయులు ఈఓ గారు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇంత పెద్ద రిటైర్మెంట్ ఫంక్షన్ సంబంధించి, పదవీ విరమణ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ని నేను కూడా చూడడం, ఇది జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను.
సో ఇది మిగిలిన ఉద్యోగుల్లో ఎంత ఉత్తేజాన్ని కలిగిస్తుందో 30-35 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంతృప్తిని ఇక్కడ ఆ రిటైర్మెంట్ ఫంక్షన్తో పాటు వెళుతూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు షేర్ చేసుకునేటటువంటి అన్ని మూమెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు నిక్షిప్తం చేసుకుని వెళ్ళే విధంగా ఈ ఏర్పాట్లన్నింటినీ చేసేటటువంటి అవకాశం కల్పించి దానికి తగినటువంటి సూచనలు ఇచ్చినటువంటి ఈఓ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఎంప్లాయీ ఒకసారి సర్వీస్లోకి వచ్చిన తర్వాత రిటైర్ అవ్వడం అనేటటువంటిది ఆ డేట్ అనేటటువంటిది ముందుగానే ఫిక్స్ అయిపోతుంది. ఏదో పాలసీలో చేంజ్ అయినప్పుడు 1-2 సార్లు ఎక్స్టెన్షన్ రావచ్చు. బట్ అదర్వైజ్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి స్వామి చెంత పనిచేసేటటువంటి మహద్భాగ్యాన్ని పొంది అలాగే ఇక్కడే పదవీ విరమణ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ దేవదేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అలాగే మీ యొక్క కుటుంబాలన్నీ కూడా బాగా వర్ధిల్లాలనేటటువంటి దాన్ని కూడా ఆశిస్తూ ఇంత మంచి అవకాశాన్ని వేదికని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ రిటైర్మెంట్ మహోత్సవాన్ని కూడా ఒక పెద్ద పండుగలాగా చేసినటువంటి మన ఈఓ గారికి అలాగే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినటువంటి మన జేఓ గారు అలాగే డిప్యూటీ ఈఓ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఇలా రిటైర్మెంట్ ఫంక్షన్ని చేసుకోవడం అనేటటువంటి దాని మీద ఒక ఇదివరలో యూనిట్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నేను మరింతగా నేర్చుకొని ఫ్యూచర్లో కూడా నేను ఉండేటటువంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా ఇంత ఘనంగా చేసేటటువంటి విధంగా అందరికీ కూడా మంచి ఇది ఇవ్వాలనేటటువంటి దాని మీద నాకు కూడా ఒక మంచి మెసేజ్ లాగా ఇది అనిపించింది. దానికి కూడా యువ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ టీటీడీలో సుదీర్ఘంగా సేవలు అందించిన ఉద్యోగులు ఇతర విభాగాల ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని, ఆనంద నిలయం చెంత పదవీ విరమణ చేసిన వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఒక ఆనంద నిలయులు చెంతలో మీ యొక్క పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వారందరూ ఆనందంగా ఉండాలి, సుఖ సంతోషంగా ఉండాలి, మనమందరం అలాంటి గౌరవం వాళ్ళకి ఇవ్వాలని కృతనిశ్చయంతో ఈ కార్యక్రమానికి మరి చేయాలని చెప్పి వారే స్వయంగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఈఓ రవిచంద్ర సార్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈరోజు కార్యక్రమాన్ని సార్ వాళ్ళకి ఏమేమి పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి అనేది ఒక కవర్తో సహా స్వామివారి లడ్డు, స్వామివారి మహాప్రసాదం, తీర్థం బాటిల్తో సహా అక్షింతలు, అమ్మవారి అక్షింతలు అండ్ వాళ్ళ కుటుంబీకులకి ఒక జాకెట్ పీస్తో సహా మరి వాళ్ళకి శాల్వాతో సత్కరించే కార్యక్రమాన్ని పెద్దగా ఘనంగా ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. ఆ విధంగా ఘనంగా చేయాలని సార్ చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్లాన్ చేసి ఈ కార్యక్రమానికి నాంది పలికాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ఈరోజు 122 మంది పదవీ విరమణ పొందుతున్నారు. మరి వీరికి నిజంగా మా టీటీడీ తరపున వారికి స్వాగతం సుస్వాగతం మరొకసారి చెప్తూ ఒక 4 మాటలు. మీరు జీవితంలో చాలా దశలు ఉంటాయి. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధ దశ ఉంటుంది. కానీ మీరు ఏదైతే శక్తి ఉందో ఆ దశలో టీటీడీలోనే మీరు మీ యొక్క తెలివిని, మీ యొక్క ప్రతిభని, మీ యొక్క శక్తిని ధారపోసినారు. ఆ ధారపోసి ఈరోజు మరి మీరు పదవి విరమణ పొందుతున్నారు. ఆ సేవ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఇక్కడ మీ సీటు మరిచిపోదు, ఈ టీటీడీ మరిచిపోదు. అది మార్గదర్శకంగా ఉంటుందనే ఖచ్చితంగా నేను భావిస్తూ ఉన్నాను. టీటీడీలో నిజంగా ఉద్యోగం అనేది ఉద్యోగం కాదు. మామూలుగా వేరే దగ్గర పనిచేస్తే ఉద్యోగం అని భావిస్తా. కానీ టీటీడీలో పనిచేయటం, స్వామివారి పాదాల చెంతలో పనిచేయటం అనేది ఒక మహాసేవ, ఒక మహాభాగ్యం. ఆ మహాభాగ్యంలో, మహాసేవలో మరి స్వామివారు మీకు ఇన్ని సంవత్సరాలు మరి సేవ చేసే భాగ్యం మరి కల్పించినారంటే ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మరి ఉన్నాయి కాబట్టే మీరు మంచిగా సేవ చేసినారు. అదే కాకుండా టీటీడీలో సేవ అనేది
కాలం మర్చిపోదు. మీరు చేసిన సేవ కాలం మర్చిపోదు. భక్తుల ఉదయాలు కూడా మర్చిపోవు. అదేవిధంగా శ్రీవారి అనుగ్రహం ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపోదు. ఖచ్చితంగా శ్రీవారి అనుగ్రహం మీ వెంటనే ఉంటుంది. ఆ విధంగా మరి టీటీడీలో ఉద్యోగం చేసి ఈరోజు మీరు పదవి విరమణ పొందుతున్న మీ అందరికీ, మీకు మీ కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, ఆనందంతో విరివెల్లాలని, ఆ స్వామివారి ఆనంద నిలువుని చెంత ఆనందంతో ఉండాలని టీటీడీ తరపున, అదేవిధంగా ఈఓ సార్ తరపున, అందరి తరపున మీకు ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అనంతరం టీటీడీలోని పలు విభాగాల్లో సుదీర్ఘకాలం పనిచేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, జేఈఓ డాక్టర్ ఏ శరత్లు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులను టీటీడీ సంక్షేమ విభాగం తరపున ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత పదవి విరమణ చేసిన టీటీడీ ఉద్యోగులకు వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. ప్రారంభంలో శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాల విద్యార్థులు వివిధ భక్తి సంకీర్తనలకు ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై వెలిసిన శ్రీ వకుళమాత ఆలయంలో మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజన వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. జూలై 8వ తేదీ వకుళమాత దేవాలయం 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేశారు. టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్య నిర్వహణాధికారిని వరలక్ష్మి, ఆలయ అర్చకులు తరుణ్ కుమార్ స్వామి, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది, శ్రీవారి సేవకులు ఆలయాన్ని శుభ్రపరిచారు. ఆలయంలోని ముఖమండపంలో గోడలకు, స్తంభాలకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో కలగలిపిన లేపనాన్ని రాశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తరుణ్ కుమార్ స్వామి ఎస్వీబీసీతో మాట్లాడుతూ వార్షికోత్సవ విశేషాలను వివరించారు. అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు అందించాలని, అదేవిధంగా శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో చిన్నారులందరికీ కూడా ఉన్నతమైనటువంటి జ్ఞాన వృద్ధి కలగాలని,
వారందరూ కూడా సనాతన సంస్కృతిలో భాగం కావాలని మహోన్నతమైనటువంటి సంకల్పాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారు ఆలోచన చేసి శ్రీ వకుళమాత ఆలయంలో అన్నప్రాసనము అదేవిధంగా అక్షర గోవిందం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. తదనుగుణంగా 3వ తేదీ ఉదయం కింద ఏర్పాటు చేసినటువంటి అక్షర గోవిందం మండపంలో చిన్నారులందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి విశ్వక్సేన ఆరాధనము పుణ్యాహవాచనము స్వామివారికి విశేష ఆరాధనలన్నీ కూడా జరిపించి మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల మధ్యన వారందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు 30వ తేదీ నుండి అక్కడ కొలువుదీరబోయేటువంటి శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు అలాగే వకుళమాత పంచలోహ విగ్రహాలకి లఘు సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఈరోజు సాయంకాలం అంకురార్పణతోటి ప్రారంభించడం జరుగుతున్నది. రేపు ఉదయం విగ్రహాలన్నిటికీ కూడా పంచగవ్య క్షీర జలాధివాసాలు అధివాస హోమాలు అదేవిధంగా రేపు రాత్రికి శయనాధివాస కార్యక్రమం సర్వదేవత ఆహ్వానం అనేటువంటి కార్యక్రమాలు జరిపించబడతాయి. 2వ తేదీ ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల మధ్యన మహాపూర్ణాహుతి సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 3వ తేదీ ఉదయానికి సర్వసన్నద్ధంగా స్వామివారు అందరూ కూడా అక్కడ మనకు మండపంలో వేంచేసి ఉంటారు. భక్తులందరూ కూడా అన్నప్రాసన అదేవిధంగా అక్షర గోవిందం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వకుళమాత అమ్మవార్ల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను పొంది అందరికీ కూడా. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. కురుక్షేత్రలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కురుక్షేత్ర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో జూన్ 24 నుండి జూలై 4 వరకు బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం హనుమంత వాహన సేవ జరిగింది. ఉత్సవ శోభితంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు భక్తాగ్రేసరుడైన హనుమంత వాహనంపై వెంచేపు చేశారు. విశేష పూజాధికాలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహన సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్నానపీఠంపై వెంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ పుణ్యాహ వాచనం సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పంచామృతాలు విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను సేవించారు. తిరుపతి సమీపంలోని పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయంలో ఉత్సవ విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమానికి మంగళవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం జూలై 3వ తేదీ నుండి శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత ఆలయంలో అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ వకుళమాత అమ్మవారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. ఆగమ పండితులు అర్చకులు విశ్వక్సేన ఆరాధన పుణ్యాహ వాచనం మృత్సంగ్రహణం ఆచార్యవరణం అంకురార్పణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ అకల్మష హోమం రక్షాబంధనం కుంభారాధన హోమ కార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి వరలక్ష్మి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి మేడసాని మోహన్, అదనపు కార్యదర్శి కళ్యాణి, ఏఈఓ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. పూర్ణిమ సందర్భంగా అర్చకులు స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై ఆసీనుని చేశారు. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా అర్చకులు స్వామివారికి పూజాధికాలతో హారతులు సమర్పించి మేళతాళాలు, బాజా భజత్రీల నడుమ ఆలయ వీధులలో గరుడోత్సవాన్ని నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు తరించారు. కడప నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి మూలమూర్తులకు చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి అమ్మవారిని, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను వెంచేపు చేసి కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు చేశారు. ఆ తర్వాత పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత ఉత్సవాలను పుష్పమాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్థాపనాభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠంలో శ్రీ లలిత అమ్మవారికి అభిషేకం ఘనంగా జరిగింది. ఏరువాక పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి దివ్యమంగళమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారిని వెండి, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ఆవరణలో ధ్యానముద్రలోని శ్రీ మహాశివుని ప్రతిమ ఎదుట చక్కటి కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి శ్రీ పర్వతవర్ధిని రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను సుందర శోభితంగా కొలువు తీర్చారు. పలు కార్యక్రమాలను జరిపి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ రామలింగేశ్వరుని కళ్యాణం రమణీయంగా సాగింది. నెల్లూరు మైపాడు రోడ్డులోని శ్రీ వరాహ క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి అశ్వవాహన సేవ జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనును చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి అశ్వవాహన సేవ వేడుకగా సాగింది. కరీంనగర్ జిల్లా కేంద్రం మంకమ్మ తోటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా అర్చకులు స్వామివారి మూలమూర్తికి నిత్య షోడశోపచారాదులను జరిపారు. ఆపై ప్రాంగణంలో చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరణ చేసి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, యజ్ఞోపీత ధారణ తదితర క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం వేడుకగా జరిపారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతున్న
వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, గజ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. ఆపై బాజా భజంత్రీలు, చిన్నారుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాల నడుమ స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీకృష్ణ స్వామి వారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. జ్యేష్ఠ పూర్ణిమ వేడుకల్లో భాగంగా తొలుత అర్చకులు మూలమూర్తులైన శ్రీ రాధాకృష్ణులకు చక్కటి అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం ఉపాలయంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి నాగాభరణ ధారణ జరిపి నివేదన, నీరాజనం సమర్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రదోష కాలంలో శ్రీచక్రార్చన నిర్వహించారు. జ్యేష్ఠమాసం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే అమ్మవారికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. తర్వాత పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో విశేషంగా అలంకరణలు చేశారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా అమ్మవారికి శ్రీచక్రార్చన నిర్వహించి నైవేద్యం సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. భీమవరం గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ మావుళ్ళమ్మ తల్లి సన్నిధిలో ధాన్యలక్ష్మి పూజలను ఘనంగా నిర్వహించారు. పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చల్లని తల్లి మావుళ్ళమ్మను ప్రార్థిస్తూ ఏరువాక పూర్ణిమ పర్వదినాన ధాన్యలక్ష్మి పూజలు జరిపారు. అమ్మవారిని వరికంకలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆపై అర్చకులు అమ్మవారి చెంత వరిధాన్యాన్ని ఉంచి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలతో ధాన్యలక్ష్మి పూజలను విశేషంగా జరిపారు. అనంతరం మావుళ్ళమ్మకు వరిధాన్యం, పసుపు కొమ్మలను నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని పురాతన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో అభిషేకం ఘనంగా నిర్వహించారు. పూరి జగన్నాథుని రథయాత్ర సంబరానికి ముందు పురాతనమైన పాలకొండ జగన్నాథుని సన్నిధిలో విశేష అర్చనాది పూజాది కైంకర్యాలను నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా జ్యేష్ఠ పూర్ణిమ నాడు సుభద్ర, బలభద్ర, జగన్నాథుల మూలమూర్తులకు అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై నూతన వస్త్రాలు, పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. జై జగన్నాథ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.